రూ. 2.49కి అదానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ సెకీకి కరెంట్ ఇస్తే, ఆ కరెంటుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఉచిత విద్యుత్ కింద ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంటే 47 పైసలకే ఇచ్చేవాడు, 48 పైసలకే ఇచ్చేవాడు. తద్వారా ఒక పైసా ఎక్కువ పెట్టి కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది 30 ఏళ్ల అగ్రిమెంట్ ప్రకారం అయితే కనుక ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు లాస్ అంటూ పుంకాను కథనాలు రాసుకొచ్చారు. మరి అది తప్పు అయితే రద్దు చేయాలి కదా. ఈ ప్రభుత్వం వచ్చి రద్దు చేయలేదు. పైగా చంద్రబాబు గారు ఏమన్నారు, అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడన్నారు. ఎవడన్నా ఇచ్చాడా? ఈనాడు జ్యోతి రాసిన విషపూరిత కథనాలు ఎన్ని, డిబేట్లు పెట్టిన విషపూరిత డిబేట్లు ఎన్ని, విషం చిమ్మడం మాత్రమే తెలుసు వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారు, రూ. 4.90 యూనిట్ పడుతుంది సగటున. అది సోలారా, విండా, బొగ్గ, హైడలా అన్నీ కలిపిన నా సగటు లెక్కేస్తే రూ. 4.90 పడుతుంది. రూ. 4.80 60 కొందాము, ఆ విధంగా తగ్గేటట్టు చూడండి అని విద్యుత్ శాఖ అధికారులకి సూచించారట. శబాష్ అని చప్పట్లు కొట్టేస్తున్నారు. మరి రూ. 2.49కి వస్తున్న వాటిని ఎందుకు ఎంకరేజ్ చేయం మనం? ఆ సెకీ వాళ్ళతోనే మాట్లాడి ఆ రూ. 2.49కి మిగతా కరెంటు కూడా ఇప్పించమని అడగచ్చు కదా. అది మాత్రం రూ. 2.49 కంటేనేమో తప్పు, రూ. 4.60 కొందామంటే రైట్. మరి మనం లెక్కల్లో వీకా లేకపోతే లెక్కలు కట్టే విషయంలో వీకా అన్నదే తేలాలి.